ఈ వారం రాశి ఫలాలు 5 ఏప్రిల్ 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం రాశ్యాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ధనపరంగా ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. లాభస్థానంలో బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. చిన్న చితక ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ వారాంతానికి సత్ఫలితాలు అందుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. యోగం, జయ యోగం, పోటీల్లో విజయం సాధిస్తారు. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. అదృష్ట సంఖ్య 9. దైవం మరియు పూజ సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం అభిషేకం లేదా అష్టోత్తర పూజ చేయండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు రాశినాథుడు శుక్రుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిత్రుల మీద, విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఇతరులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన స్థానంలో గురువు, లాభస్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ 100% ఫలిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సీదాసాదాగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. యోగం, ధన లాభ యోగం, పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. అదృష్ట రంగు తెలుపు, వైట్, క్రీమ్. అదృష్ట సంఖ్య 6. దైవం మరియు పూజ మహాలక్ష్మీదేవి. శుక్రవారం కనకధార స్తోత్రం పఠించండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. రాశినాథుడు బుధుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. లాభస్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. కుటుంబ జీవితంలో మానసిక, శారీరక ఒత్తిడి బాగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. యోగం, జ్ఞాన యోగం, తేజస్సు, మేధస్సు పెరుగుతాయి. అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
భాగ్య, దశమ స్థానాల్లో గ్రహ సంచారం పెరిగినందువల్ల ఉద్యోగంలోనే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీత భత్యాల పెరుగుదల, పదోన్నతులతో పాటు ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. కుటుంబంలో కూడా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి లోటుండదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. గృహంలో మార్పులు లేదా మరమ్మతులు చేసే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. యోగం, సుఖయోగం, గృహ సౌఖ్యం, విందు వినోదాలు. అదృష్ట రంగు వెండి రంగు, సిల్వర్, తెలుపు. అదృష్ట సంఖ్య 2. దైవం మరియు పూజ పార్వతీదేవి. సోమవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. రాశ్యాధిపతి రవి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నందువల్ల మధ్య అనారోగ్య సమస్యలు, ఆదాయ సమస్యలు తప్పకపోవచ్చు. ప్రతి పనికి 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అధికారులకు నమ్మకం ఎక్కువై ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు కూడా ఉండవద్దు. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. యోగం, రాజయోగం, గౌరవ మర్యాదలు, అధికార ప్రాప్తి. అదృష్ట రంగు నారింజ, ఆరెంజ్. అదృష్ట సంఖ్య 1. దైవం మరియు పూజ సూర్య భగవానుడు. ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది. కన్య రాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో రాహువుతో కలిసి ఉండడం వల్ల అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు ఈ రాశివారికి సమయం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుండి సహాయం అందుతుంది. యోగం, మిత్రయోగం, ఆత్మీయుల కలయిక వల్ల పనులు పూర్తవుతాయి. అదృష్ట రంగు పసుపు, యెల్లో. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ శ్రీ వినాయకుడు. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. తులా రాశి, చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. సప్తమంలో రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ వారం వీరి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగొప్పో పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. యోగం భోగ యోగం, విలాసవంతమైన జీవితం, ఆనందం. అదృష్ట రంగు ఆకాశ నీలం, స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. దైవం మరియు పూజ దుర్గాదేవి. లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ రాశ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వారమంతా విజయాలు సాఫల్యాలతో సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఏర్పడి కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల్ని కొద్ది ప్రయత్నంతో అధిగమిస్తారు. ఆటంకాలున్న ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. యోగం శౌర్య యోగం, ధైర్యంతో సాహసోపేతమైన పనులు చేస్తారు. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ ఆంజనేయ స్వామి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం, రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలోనూ, రవి శుక్రులు పంచమ స్థానంలోనూ ఉన్నందువల్ల ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. విజయాలకు సాఫల్యాలకు లోటుండదు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రతి పని ఆశించిన స్థాయిలో పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. యోగం భాగ్య యోగం, అదృష్టం వరించి నిలిచిపోయిన పనులు సాగుతాయి. అదృష్ట రంగు పసుపు యెల్లో. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో, రవి కుజులతో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది.
ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది, కావున మౌనం వహించడం మంచిది. యోగం, కర్మయోగం, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అదృష్ట రంగు ముదురు నీలం, డార్క్ బ్లూ. అదృష్ట సంఖ్య 4. దైవం మరియు పూజ శనీశ్వరుడు. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి శని ధన స్థానంలో రవి, కుజులతో సంచారం చేస్తున్నందువల్ల అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట మాట తొందరపాటు వల్ల కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం, ఊరట లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగుతాయి. నూతన గృహ లేదా వాహన యోగం కనిపిస్తోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. యోగం, కీర్తి యోగం, 10 మందిలో మంచి పేరు లభిస్తుంది. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ కాలభైరవ. మంగళవారం భైరవ అష్టకం పఠించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. మీన రాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో, శుక్ర, రవులు ధన స్థానంలో ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృధా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా పురోగతి ఉంటుంది. యోగం, అమృత యోగం, శాంతి, సౌభాగ్యం మరియు కార్యసిద్ధి. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డెన్. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేయండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.